జిల్లా వెంకటగిరి వైసీపీలో గందరగోళం నెలకొంది. నేతలని సమన్వయం చేసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ఆదేశాలని నేతలు లెక్క చేయడం లేదు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పలు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాడేపల్లిలో వ్యతిరేక వర్గాలు నేదురుమల్లితో ఎంపీ విజయసాయిరెడ్డి సమాలోచనలు జరిపారు. రామ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం అందరూ పనిచేయాల్సిందే అని విజయసాయి హుకుం జారీ చేశారు. కాదంటే పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే నేదురుమల్లి తమని ఇబ్బందులు పెట్టారని విజయసాయికి నేతలు ఏకరువు పెట్టారు. పలు అంశాలపై నేదురుమల్లి విజయసాయిని నేతలు నిలదీశారు. నేదురుమల్లి కోసం పనిచేసేది లేదని తెగేసి చెప్తున్నారు. వైసీపీని వీడేందుకు వ్యతిరేక వర్గాలు సిద్ధమవుతున్నాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న ఈ స్థానిక నాయకత్వం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, విజయచంద్రిక ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి గందరగోళంగా తయారవుతూ ఉంది. ప్రధానంగా చూస్తే ఇక్కడ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే రామ్ కుమార్ రెడ్డి తీరు పట్ల పలు వర్గాల వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నిన్నటి రోజున తాడేపల్లికి వీళ్ళందరినీ కూడా పిలిపించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇతర ఆయన వ్యతిరేకించినటువంటి వాళ్ళ నేతలందరినీ కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. విజయసాయి రెడ్డి వీళ్ళందరి మధ్య సఖ్యత కుదించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒకానొక దశలో మీరు గాని ఖచ్చితంగా రామ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలి, ఒకవేళ ఎవరైనా కాదుకూడదంటే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించడం జరిగింది. కానీ వారంతా ఒకటే చెప్పారు, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టారు, అక్రమ కేసులు బనాయించారు, పార్టీ కోసం జెండాలు మోసిన వారు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారంటూ ఏకంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విజయసాయి రెడ్డిని నిలదీయటం జరిగింది. విజయసాయి రెడ్డికి ఘోర పరాభవం ఎదురైనట్లుగా అక్కడ పరిస్థితులు తలెత్తాయి. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళంతా కూడా ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. మూకమ్మడిగా ఒకేసారి ఈ వైసీపీని వీడి అవసరమైతే వేరే ఇతర పార్టీల వైపు వెళ్లాలని చెప్పి వాళ్ళు కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఇతర పార్టీలతో కూడా చర్చలు సాగిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఒక వైసీపీలో ఇక్కడ వెంకటగిరిలో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నటువంటి పరిస్థితి. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే మేము ఎవరో పని చేయమని చెప్పి మూకుమ్మడిగా చెప్తున్నారు. దాదాపు 6 మండలాల నేతలు వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మాజీ మంత్రి అలాగే రామ్ కుమార్ రెడ్డి తల్లి అయినటువంటి రాజ్యలక్ష్మి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి మీ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ పిలిపించి ఈ ఒక్కసారికి సాయం చేయండి, నా కుమారుణ్ణి ఎమ్మెల్యే చేయండి అని చెప్పి ప్రతిమలాడుకున్నట్లు కూడా నేతలు చెప్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా తాము మాత్రం రామ్ కుమార్ రెడ్డి కోసం పనిచేసే ప్రసక్తే లేదని చెప్పి ఎవరైతే వ్యతిరేక వర్గాలు ఉన్నారో వాళ్ళంతా కూడా తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవన్నీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధంగా 2-3 వర్గాలు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తయారయ్యాయి. వాళ్ళంతా కూడా ఈసారి ఎన్నికల్లో పనిచేసేది లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకోవైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి విధులు లేవు, నిధులు లేవు. ఈ కారణంగా వారంతా కూడా వైసీపీ తీరు, జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని బహిరంగంగానే చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గం అనేది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. వెంకటగిరి రాజ్యాలు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు కొంత ఎక్కువగా బయటపడే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఈసారి రాజ్యాలు కూడా వైసీపీకి సపోర్ట్ చేసే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇటీవల ఎమ్మెల్యే ఆనం రామనారాయణ నేరుగా రాజ్యాల దగ్గరికి వెళ్లి రాజా యాచేంద్రాన్ని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితులు పరామర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. మీరు వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం వాటి విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి రాజా గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మొత్తం మీద వైసీపీకి ఎటు చూసినా కూడా వైసీపీలోనే దాదాపు 3-4 వర్గాలు తయారయ్యి వాళ్ళంతా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే మేము పనిచేసేది లేదని చెప్పి ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి మాత్రం టికెట్ ఇచ్చేదని చెప్పి అధిష్టానం చెబుతూ ఉంది. రామ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే ఏ విధంగా గెలుపొందుతారు, ఈసారి పార్టీ గెలుపు అవకాశాలు ఉంటాయా ఉండవా అని కార్యకర్తలందరూ కూడా ఒక అయోమయానికి గురయ్యారు.